మీడియా మిత్రులకు మరియు అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి జీవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉంటూ దీపావళి సంక్రాంతి పండుగ చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సమయాన్నంతా వృధా చేసి ఎస్సీ ఎస్టీ బీసీలోని అందరికీ నోటు మీద కొట్టి కేవలం బటన్ రెడ్డి అనే పేరు పిలుచుకుంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కానీ ఈరోజు ఏదో మేము మంచి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం చెప్పుకోవడానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ సర్పంచులు మా గొద్దు బాబు అనే సమయంలో కూడా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు పంచాయతీ నిధుల నుంచి ఎక్కడ 1 రూపాయి కూడా బయటకు పోకూడదు, పల్లె గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఆదేశాలతోనే ఈరోజు పల్లె గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, సచివాలయాల్లో ఇంకా ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు కావాలని పెట్టుకుంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న వారికి అనుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్లు చేయించుకునేవారు. కానీ పంచాయతీల శాఖ వ్యవస్థలో మాత్రం కోట్లు డబ్బులు పెట్టినా పని చేసేవారికి ఎక్కడ అవినీతి తావు లేకుండా ఉంటే యథేచ్ఛంగా చెప్పడం ఒక పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం. ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటని ఏదో జనాలు చిన్న పిల్లవాడు ఈరోజు పవన్ కళ్యాణ్ కాటుమూసి పెట్టినా జనాలు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనాలు రారంటారు. మా నాయకుడు జనాల కోసం పనిచేశాడు కాబట్టి ఎన్ని అవమానాలు పడ్డా, ఇన్ని సంవత్సరాలు వెనుకబడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే అందరితో కూటమి ప్రభుత్వంలో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతారు సింగిల్గా పోటీ చేయమని. సింగిల్గా పోటీ చేసేది కాదు. మా గౌరవ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారిని నువ్వు దండం పెట్టించుకున్నావు. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ రోజే చెప్పాడు, నీకు పిండం పెడతాం అతి త్వరలో అని. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనుడు ఎవరంటే ఏకైక నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆ రోజుల్లో కొంతమంది కూటమి నాయకులు ఏదైనా అనుకోవచ్చు, ఈరోజు బీజేపీ నాయకత్వుడు నరేంద్ర మోడీ గారితో కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అనిపించుకున్నా కేవలం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మనమందరం కలిసికట్టుగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అని ఎన్ని అవమానాలు పడ్డా ఏమి చేసినా పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఎక్కడ ఏమాత్రం వెనుకండకుండా చేస్తున్నారు. వెన్నుపోటు దినోత్సవం కాదు ఈరోజు, జగనాసురుడు దినోత్సవం. ఎందుకంటే 5 ఏళ్ళు జగనాసురుడు అనే అవినీతి రాక్షసుడు రాష్ట్రాన్ని ఎస్సీ ఎస్టీ లోన్లని ఏ విధంగా మోసం చేశాడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, జగనాసురుడు అభిమానులు, మీరు ఏమైనా పని చేశారా అంటారా? ఈరోజు మీడియా ముఖ్యంగా ఛాలెంజ్ చేస్తున్నాం. చూసుకోండి, కూటమి ప్రభుత్వం వచ్చిన రోజే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ లోన్లు ఇచ్చారు, ప్రతి ఒక్కటి మైనార్టీలకు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. పుట్టిన పిల్లవాడు కూడా పేరు పెట్టాలంటే 16 రోజులు గడిచిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా తల్లికి వందనం అన్ని చేస్తాం. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరి దగ్గరికైనా తల వంచుతాడు. ఎందుకోసం? రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మాత్రమే తల వంచుతాడు. కానీ తప్పు చేస్తే కూటమి నాయకులు కూడా ఎవరినైనా కూడా మనం తప్పు చేస్తున్నామని ధైర్యంగా మాట్లాడే ఒకే ఒక మగాడు ఎవరంటే మన రాష్ట్రంలోనే కాదు, మన ఎలక్షన్ జరిగితే ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అడుగు పెట్టిన చోట ప్రతి ఒక్క చోట గెలిపే. మన కేంద్రంలో కూడా ఇప్పటికి కూడా ప్రపంచ చరిత్రలో అవినీతి లేకుండా ఏకైక నాయకుడు ఎవరంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా జనసేన నాయకులకు సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై జై జనసేన. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు పామిడిలో ఇక్కడ హనుమాన్ టెంపుల్లో పూజలు చేయడం జరిగింది.
అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దీపావళి తలపించేలాగా రాష్ట్రం మొత్తము బాణాసంచా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయడం ఎందుకంటే మన రాష్ట్రానికి పట్టిన పీడ విరగడయ్యి దాదాపు సంవత్సరం అయింది. 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ గెలిచింది. అదే 175 అన్నారు, కానీ 11 సీట్లతో నిమిత్తమైంది. అంతేకాకుండా మీరు ఇలాగే చేస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో కానీ మీరు 0 సీట్లతో భూస్థాపితం అవుతుందని మేము జనసేన పార్టీ తరఫున తెలుసుకుంటూ జై జనసేన, జై హింద్. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అన్న. ఈరోజు దీపావళి పండుగ దినం అంటూ మా జనసేన పార్టీ నాయకులందరూ వచ్చి దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ నాయకత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దీపావళి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావణాసురుపై హతమయ్యి ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. దీని సందర్భంగా జనసేన నాయకులందరూ వచ్చి చేసుకోవడం జరిగింది.